హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు అయితే నేను రవ్వ వడియాలు ప్రిపేర్ చేశాను. ఇవి ఎలా వచ్చాయో మీకు చూపించబోతున్నాను. చాలా గుల్లగా వచ్చాయండి. అలాగే ఫస్ట్ టైం వడియాలు పెట్టి వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ రవ్వ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వడియాలు చేసుకోవడానికి ఇలా ఒక డబ్బా తీసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో, ఇంచుమించుగా ఇది అర కేజీకి పైగానే ఉంటుంది. దీంతో నేను 8 డబ్బాల వాటర్ వేసాను. అంటే ఒక డబ్బా రవ్వ తీసుకున్నాను అనమాట. ఇందులో సాల్ట్ వేసేసి మరిగించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు కారాన్ని తగ్గట్టు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే పిల్లలు తినలేరు. ఇలా మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొంచెం వాటర్ కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే బాగా మరిగిపోయాయి, అందులో వేసేసుకోవచ్చు. అలా వేడెక్కుతుండగానే మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ కూడా ఇలా ఉప్మా రవ్వ తీసుకోవాలన్నమాట. సన్న రవ్వ ఉంటుంది కదా, అది తీసుకున్నాను 1 కప్పు వరకు. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. నీళ్ళు అయితే బాగా మరిగిపోయాయి. దానికంటే ముందుగా ఒక 3 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటాయి నువ్వులు వేయడం వల్ల వడియాలు. ఇలా నువ్వులు వేసేసి ఒకసారి అంతా కలిపేసుకుని ఇప్పుడు రవ్వ వేసేసుకోవచ్చు. ముందుగా నేను 8 చూపించాను కదా, 1కి 8 వేసుకోవాలి. తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొక గ్లాస్ వేసుకోవచ్చు మంచినీళ్ళు. ముందే వేసేయకుండా తర్వాత కలుపుకోవచ్చు. అందుకే నేను ఇప్పుడు ఇలా 8 చెప్పాను అనమాట. ఇలా మొత్తం అంతా ఉండగట్టకుండా కలిపేసుకోవాలి. రవ్వ వేసుకుని అలా కలుపుతూ ఉండగానే కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇంకెక్కువ టైం ఏం పట్టదండి. అది ఒక ఉడకనిచ్చేసి చూసుకోవాలి. ఇలా ఉడికినప్పుడే కొంచెం లైట్గా జిగురుగా అనిపిస్తుంది. అలా అయితే మనకి వడియాలు పిండి రెడీ అయిపోయినట్లే. కొంచెం ఇలా స్టిక్కీగా ఉంటుంది. ఒకసారి మనం గరిట పట్టుకుని చూస్తే తెలుస్తుంది. చాలా ఈజీగానే ఉంది కదా, ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ వడియాలు అయితే. ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారనిద్దాము. వేడివేడిగా ఏం పెట్టేసుకోక్కర్లేదు, కొంచెం చల్లారాలి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ కవర్ మీద పెడతాం కదా, మరి వేడివేడిగా పెట్టేస్తే ఆ ప్లాస్టిక్ కూడా వడియాలతో వచ్చేస్తుంది. అందుకని కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. తర్వాత ఇలా ఎండలో మనం ప్లాస్టిక్ కవర్ తీసుకుని లేదంటే క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇలా వడియాలు పెట్టేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో వడియాలన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇంతేనండి, చాలా ఈజీ. పెట్టేటప్పుడు చిక్కగా అనిపిస్తాయి కానీ అవి ఎండిపోతే చాలా పలచగా అయిపోతాయి. ముందు అలా రవ్వ కదా, అందుకని అలా కొంచెం మందంగా ఉన్నట్టు కనబడతాయి. అదిగో చూడండి, ఇప్పుడు పలచగా అయిపోయి సాయంత్రానికి అయితే కొంచెం ఊడొచ్చేసాయి. కానీ కొంచెం మెత్తగా ఉన్నాయి. ఇంకొక 2 రోజులు మనం ఇలా దీని నుంచి తీసేసుకుని ఒక ప్లేట్లో ఇందులో పెట్టుకుని మళ్ళీ ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడైతే వడియాలు అయితే రెడీ అయిపోయాయి కదా. స్టవ్ ఆన్ చేసి కొంచెం కడాయిలో నూనె వేసుకుని వేయించేసుకోవడమే. చూడండి, ఈజీగా వచ్చేసాయి. వెంటనే వేగిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఈ రవ్వ వడియాలు పెడితే మాత్రం ఎంత ఈజీగా వడియాలు, ఎంతకంటే ఈజీగా పెట్టే వడియాలంటూ ఇంకేమీ ఉండవేమో అనిపిస్తుంది. అంత సులువుగా అయిపోతాయి. ఎప్పుడూ వడియాలు పెట్టిన వాళ్ళకి కూడా ఈజీగా రెడీ అయిపోతాయి. ఇటువంటి వడియాలు అయితే రసం సాంబార్లోకే కదండి, ఈవినింగ్ టైంలో మనం టీ తాగినప్పుడు అది కూడా వేయించుకొని తినచ్చు. అలాగే పిల్లలకి స్నాక్స్లో కూడా పెట్టచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.